మరి కాసేపట్లో నిజామాబాద్ జిల్లాకు కేంద్ర హోంమంత్రి కోఆపరేటివ్ మంత్రి అమిత్ షా రానున్నారు. పసుపు బోర్డు ప్రారంభోత్సవానికి వచ్చేస్తున్న సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో కిసాన్ సమ్మేళనంలో పాల్గొన్నారు. దీనికి అంతటికి సంబంధించి నిజామాబాద్ జిల్లాలో భారీగా ఏర్పాట్లు చేశారు. నిజామాబాద్ నగరంలో 10 కిలోమీటర్ల మేర పోలీసులు ఆంక్షలు విధించారు. సుమారు 1300 మంది పోలీస్ సిబ్బందితో భారీగా బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఏదైతే కిసాన్ సమ్మేళనకు నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని రైతులందరూ పసుపు రైతులందరూ కూడా ఇక్కడ హాజరు కానున్నారు. దీనికి అంతటికి సంబంధించి నిజామాబాద్ జిల్లాకు ఏదైతే హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి 1 గంటకు బయలుదేరనున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిజామాబాద్ జిల్లా ఐడిఓసిలో 1 గంట 45 నిమిషాలకు అక్కడ ల్యాండ్ అవుతుంది హెలికాప్టర్. అక్కడ నుండి డైరెక్ట్గా జాతీయ పసుపు బోర్డు కేంద్ర కార్యాలయము ప్రారంభిస్తారు. అక్కడ పూజలు అనంతరం ఏదైతే నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బస్వా గార్డెన్లో 2 గంటల 30 నిమిషాల నుండి 3 గంటల వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ముఖ్య అధికారులు దాంతోపాటు ఏదైతే పసుపు రైతులతో సమావేశం 30 నిమిషాల పాటు ఏర్పాటు చేశారు. అందులో అమిత్ షా దాంతోపాటు రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కలు రానున్నారు. దానికి అందరికీ సంబంధించి పూర్తి స్థాయిలో జిల్లాలో ఏదైతే జరగనున్న కిసాన్ సమ్మేళనంతో పాటు రైతు సదస్సుల్లో పాల్గొనున్నారు. పూర్తిగా రైతులకు దానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అనుసంధానంగా నడుస్తున్న ఈ పసుపు బోర్డుకు సంబంధించి వివిధ అంశాలు చర్చించనున్నారు. దాంతోపాటు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న ఏదైతే దివంగత నేత మాజీ రాజకీయ నాయకుడు ఏదైతే డి శ్రీనివాస్ విగ్రహ ఆవిష్కరణ చేయనున్నారు. అనంతరం 3 గంటలకు జిల్లా కేంద్రంలో పాలిటెక్నిక్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన కిసాన్ సమ్మేళనం కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడతారు. రైతులను ఉద్దేశించి పూర్తిగా కేంద్ర ప్రభుత్వాలు రైతులకు అందిస్తున్న సబ్సిడీలు కానీ దాంతోపాటు రైతులకు చేస్తున్న పథకాల గురించి కానీ పూర్తి స్థాయిలో ఈ సమావేశంలో మాట్లాడతారని తెలుస్తుంది. పూర్తిగా ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో నిర్వహించిన ఈ భారీ బహిరంగ సభకు కేంద్ర హోంమంత్రి రావడం, కిసాన్ సమ్మేళనంలో మాట్లాడడం దీనికి అంతటి కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. పూర్తిగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏదైతే కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో పూర్తి స్థాయిలో పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ప్రజలకు అసౌకర్యాలు కలగకుండా 10 కిలోమీటర్ల మేర ఆంక్షలు కూడా విధించారు. నిజామాబాద్ జిల్లా కిసాన్ సమ్మేళనం నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని రైతులందరూ పసుపు రైతులతో పాటు ఇతర రైతులు కూడా పాల్గొనున్నారు. దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ పోలీసులు అయితే భారీ ఎత్తున బందోబస్తు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో దీనికి అంతటికి సంబంధించి ఎక్కడైనా సరే పోలీసులకు పూర్తిగా సహకరించాలని చెప్పి జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య కూడా ఆదేశాలు జారీ చేశారు. దీనికి అంతటికి సంబంధించి ఎక్కడైనా సరే దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో సభ ఏర్పాట్ల వద్ద కానీ సభా స్థలంలో కానీ విగ్రహ ఇనాగ్రేషన్ దగ్గర కానీ దాంతోపాటు విగ్రహ ఆవిష్కరణ దగ్గర దాంతోపాటు పసుపు బోర్డు దగ్గర కానీ ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే గట్టి బందోబస్తును ఏర్పాటు చేసిన పరిస్థితి. కిసాన్ సమ్మేళనం రైతులను ఉద్దేశించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. దీనికి అందరికి సంబంధించి ఏదైతే ఈ ఏర్పాట్లకు సంబంధించి నిజామాబాద్ జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రత్యక్షంగా దగ్గరుండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ ఈ రైతులను ఉద్దేశించి ఈ సభ పాల్గొనేందుకు రైతులు భారీ ఎత్తున నిజామాబాద్ పార్లమెంట్ పరిధితో పాటు ఇటు ఆదిలాబాద్ అదేవిధంగా ఇటు కరీంనగర్ జిల్లాల నుండి కూడా భారీ ఎత్తున ప్రజలు ఇక్కడికి వచ్చేందుకు సిద్ధంగా అయ్యారని చెప్పి తెలుస్తుంది. దీనికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో నిజామాబాద్ జిల్లాలో జరగనున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో పూర్తి స్థాయిలో కిసాన్ సమ్మేళనం రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇక్కడ రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలు కానీ దాంతోపాటు కేంద్ర ప్రభుత్వము గత 11 ఏళ్ళుగా చేసిన అభివృద్ధిపై వివరించనున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి నిజామాబాద్ జిల్లాలో హోంమంత్రి పర్యటన సవ్యంగా సాగేందుకు కూడా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. జాతీయ పసుపు బోర్డు ఎన్నో ఏళ్ల రైతుల కళ. గత 4 దశాబ్దాల కాలంగా రైతులు అందరూ కూడా ధర్నాలు చేసి పాల్గొన్న నేపథ్యంలో పసుపుకు మంచి ధర వస్తుందనే ఉద్దేశం మీద కేంద్ర ప్రభుత్వము జాతీయ పసుపు బోర్డు కేంద్రాన్ని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చొరవతో ఎన్నో రోజుల కళ ఇక్కడ నెరవేరింది. ఈ ప్రాంత రైతులందరికీ కూడా ఈ పసుపు బోర్డు రావడం, రానున్న రోజుల్లో పసుపుకు మంచి మద్దతు ధర వచ్చే విధంగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తాయి. రైతులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో ఎన్నో ఏళ్ళ పసుపు రైతుల కళ ఈరోజు
రోజుతో పసుపు బోర్డు కేంద్ర కార్యాలయం ఓపెన్ కావడం, దానికి అంతటి సంబంధించి అమిత్ షా రావడం, ఇక్కడ రానున్న రోజుల్లో పసుపుకు మద్దతు ధర వచ్చే విధంగా ప్రయత్నాలు జరుగుతాయనే కోణంలో కూడా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కిసాన్ సమ్మేళనంలో హోంమంత్రి అమిత్ షా ప్రసంగించనున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో పసుపుకు మద్దతు ధర ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు ఏదైతే ఈ సభ ద్వారా తెలిసే అవకాశాలు ఉన్నాయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.